ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులకు అభిమానులకు క్రీస్తు యేసు ప్రశస్తమైన నామమున శుభములు, వందన మరణాతలు తెలియజేస్తున్నాను. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడను గూర్చి చాలా మందికి అనుమానములు ఉన్నవి. ఏ అనుమానము? కొంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేశారు అనే అనుమానాన్ని రేకిస్తూ ఉంటారు. రెండవ రాకడ జరిగిపోయింది అనే అనుమానాన్ని మరొకరు రేకెత్తిస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమలు కాలంలో ఆయన వచ్చే రాకడ ఏ విధంగా ఉంటుంది అంటే, సంఘము భూమి మీద ఉండగానే శ్రమలు వస్తాయా, లేకుంటే సంఘమంతయు ఎత్తబడిన తర్వాత శ్రమలు వస్తాయా అనే అంశం మీద ఈరోజు మీకు తెలియచేయబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభులు వారు వస్తారు అని ఆయన మొదటి రాకడకు ముందు చాలా మంది భక్తులైన వారు, ప్రవక్తలైనటువంటి వారు తెలియపరిచారు. ఆయన రాకముందు కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభులు వారు వస్తారు అని చెప్పి ఆది కాండము నుంచి మలాకి గ్రంథం వరకు కూడా ప్రవక్తలైనటువంటి వారు తెలియపరిచారు. ఈ ప్రవక్తలైనటువంటి వారు ఏ విధముగా తెలియపరిచారు అంటే, ఆయన వస్తారు అనే సంగతి తెలియపరిచారు. ప్రత్యక్షంగా ఆయన వస్తారు అనే మాట చెప్పకపోయినా యెషయా భక్తుడు మాట్లాడుతూ, కన్యక గర్భము ధరించి కుమారుని కనును, ఆయన భుజము పైన రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి అనే మాట యెషయా భక్తుడు చెప్పారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి అప్పటికి ఇంకా రాలేదు. రాకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితం భక్తుడైన యెషయా చెప్పాడు. అంతకు ముందు కన్య అనగా పురుషుని ఎరగని స్త్రీ గర్భాన్ని ధరించడం అనేది జరగలేదు. ఆశ్చర్యకరంగా చెప్పాడు. ఇది జరగలేదు కానీ జరుగుద్ది అన్నట్లుగా ఆయన భూమి మీదకి రాబోయే విధానమును, ఆయన ఎలా వస్తాడు అంటే, కన్యక గర్భము ధరించి కుమారుని కనును. ఇంతకుముందు ఎవరో కూడా కన్యకగా ఉండి గర్భాన్ని ధరించిన వారు లేరు. కన్యక గర్భం ధరిస్తే ధరించింది, కానీ ఆ గర్భము ధరించిన కన్యకు కుమారుడు పుడతాడు అని చెప్పడం. కుమారుడు అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి గర్భాన్ని ధరించిన తల్లిని అడిగితే, నీ గర్భములో ఆడపిండము పెరుగుతుందా, మగపిండం పెరుగుతుందా అంటే, గర్భాన్ని ధరించిన తల్లికి కూడా తెలియని విషయాలు ఇప్పటికి ఇంకా ఉన్నాయి. స్కానింగ్ వచ్చింది, అఫ్కోర్స్ స్కానింగ్ గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ఇప్పుడు తల్లికే తెలియదు పిండము పెరుగుతుందా, మగ పిండం పెరుగుతుందా అనేది గర్భాన్ని మోస్తున్న తల్లికే తెలియదు. అలాంటిది కన్యక, పురుషుని ఎరగని స్త్రీ గర్భాన్ని ధరించడము. రెండవది, గర్భాన్ని ధరించినటువంటి ఆమె గర్భములో కుమారుడు పుడతాడు. కుమారుడు అనే మాట, కుమారుడు. రెండవది, ఆయనకి పేరు పెట్టారు. ఏమని? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని పేరు. ఇలాగున యేసుక్రీస్తు ప్రభులు వారు శరీరాన్ని ధరించుకుని పశుశాలలో పరుండబెట్టబడి 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించి ఆయన శిలువ మరణాన్ని పొందారు. అనగా లేఖనంలో రాయబడినట్లుగా పాపం వలన వచ్చి జీతము మరణము అని ఉంది. కాబట్టి మనుషులందరూ చేసిన పాపము నిమిత్తమై ఆయన మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడయ్యారు. పునరుత్థానుడవుతున్నప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయములో పేతురు అడుగుతారు, ప్రభువా, నీవు మరలా వచ్చినప్పుడు ఇశ్రాయేలుకు రాజ్యాన్ని ఇస్తావా అని. అది తెలుసుకున్నట్టు మీ పని కాదు, ఆయనను కనిపెట్టి ప్రార్థన చేయుడి, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, తర్వాత భూదిగంతుల వరకు నాకు సాక్షులై ఉంటారని ప్రభు చెప్పారు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, రెండవ రాకడ సంఘము ఎత్తబడినప్పుడు వస్తుందా, సంఘము భూమి మీద ఉండగానే వస్తుందా అనేది మనకి జనులందరూ వేస్తున్న ప్రశ్న. ఒక ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు
తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం కొన్ని మాటలు మనం చదువుదాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుంటూ నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు క్రీస్తు ప్రభులు వారు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారముగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఇప్పుడు వెంట పెట్టుకుని వచ్చును అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన పత్రికలో రాశారు. వెంట పెట్టుకుని వచ్చునంటే ఆయన భూమి మీదకి వస్తాడా అనే సంగతి చాలా మందికి ప్రశ్నార్థకంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచినటువంటి సంగతి ఏంటంటే, ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ మధ్యాకాశానికి వస్తారు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రభువునందు ఉండి నిద్రించిన వారు అందరూ మొదట లేస్తారు. ఆ మీదట మనము సజీవులుగా ఉన్నటువంటి వారం అయితే మహిమ శరీరమును ధరించుకొని, అనగా రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు గనుక అని రాయబడిన రీతిగా ఈ రక్త మాంసములు భూ సంబంధమైనవి గనుక మహిమ శరీరమును ధరించుకుని ఆయన ఎదుర్కొంటాము. మొదటగా మనకంటే ముందుగా నిద్రించిన వారు లేస్తారు. ఆ మీదట సజీవులుగా ఉన్నటువంటి మనము మహిమ శరీరమును ధరించుకుని ఆయన్ని ఎదుర్కొంటాము. వారికి అంటే మనకంటే ముందుగా నిద్రించేటువంటి వారికి సజీవులుగా ఉన్నటువంటి మనకిని 7 గంటల విందు జరుగుద్ది. భూమి మీద ఇంకా జనులు ఉంటారు. అప్పుడు ఏం జరుగుద్ది? సాతానుడు 666 ముద్ర వేస్తాడు. ఈ 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకే సమస్తము, అనగా రేషన్ అనేది, టికెట్లు అనేవి అన్నీ జరుగుతాయి, ఫ్రీగా ఉంటుంది. అయితే ఎప్పుడో మేము ప్రభువు గురించి విన్నాము, 666 ముద్ర వేయించుకుంటే మేము క్రీస్తు సంబంధం కాదు అనుకున్నటువంటి వాళ్ళు చాలా శ్రమలు అనుభవిస్తారు. చాలా శ్రమలు అంటే వారు బ్రతకలేరు, చావలేరు. గోదావరిలో పడినా చావుండదు, కత్తితో పొడుచుకున్న చావుండదు. ఎందుకంటే జీవ మరణములు యెహోవా వశమై ఉంటాయి కనుక ఆ తరువాత 1000 ఏండ్ల పరిపాలన జరుగుద్ది. ఆయన భూమి మీదకి రావడం అనేది జరుగుద్ది. ఈ పునరుత్థానములు 7 రకాలు ఉన్నాయి. ఆ 7 రకాల పునరుత్థానముల గురించి చెప్పడానికి ఇది సమయం కాదు కనుక ఈ కొద్ది మాటలను నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇంకనూ మీకు అనేకమైన విషయాలు పునరుత్థానముల గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క 2వ రాకడ గురించి, కొత్త ఆకాశము కొత్త భూమి ఎప్పుడు ఏర్పడుతుందో అనే సంగతులను గురించి మీకు పరిపూర్ణంగా క్లుప్తంగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా యొక్క ఛానల్ మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ వారా ఎలీషా రాజ్ అని ఉంటుంది. అలాగనే యూట్యూబ్లో కూడా వారా ఎలీషా రాజ్ అని ఉంటుంది. యూట్యూబ్ చూడండి. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.